ఫిఫ్త్ వన్ వచ్చేసి యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏంది? క్రియా విశేషణము. విశేషణం అంటే మనం అడ్జెక్టివ్ అని అర్థము. సో, విశేషణం అంటే గుణము. ఓకే. సో, ఇక్కడ చూడండి, పని యొక్క స్థితిగతులను తెలిపే పదములను అడ్వర్బ్స్ అంటారు. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి రవి డ్రింక్స్ హాట్ డ్రింక్స్. హాట్ డ్రింక్స్ స్లోలీ. రవి డ్రింక్స్ హాట్ డ్రింక్స్ స్లోలీ. ఇక్కడ లాస్ట్‌కి ఏమొచ్చింది? స్లోలీ వచ్చింది. స్లోలీ అనేది క్రియా విశేషణము. స్లో అంటే అది విశేషణం అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎల్ అంటే ఎప్పుడైతే ఎల్‌వై ఇది కూడా నేను ముందు ముందు చెప్తాను. మనం అడ్ అడ్జెక్టివ్‌ని ఎలా గుర్తుపెట్టాలి, యాడ్వర్బ్‌ని ఎలా గుర్తుపెట్టాలో అది ముందు ముందు చెప్తాను. స్లోలీ వచ్చింది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. రవి వేడి పానీయాలను ఎలా తాగుతాడో అంటే స్లోలీ అనే యాడ్వర్బ్ చెబుతుంది. రవి వేడి పానీయాలను ఎలా తాగుతాడో స్లోలీ అనే యాడ్వర్బ్ చెబుతుంది. ఈ వాక్యంలో స్లోలీ అనేది యాడ్వర్బ్. రైట్? ఇక్కడ చూడండి, సెకండ్ వన్ వచ్చేసి సునీత స్పీక్ క్లియర్లీ. సునీత స్పీక్స్ క్లియర్లీ. సునీత చాలా క్లియర్‌గా మాట్లాడుతుందన్నమాట. ఈ సెంటెన్స్‌లో సునీత ఎలా మాట్లాడుతుంది? క్లియర్లీగా మాట్లాడుతుంది కదా అనే మాట, క్లియర్లీ అనే మాట ద్వారా మనకు తెలుస్తుంది. కనుక క్లియర్లీ అనే మాట అనేది స్పీక్ స్పీక్ అనే వర్బ్ని మోడిఫై చేస్తూ యాడ్వర్బ్గా పనిచేస్తుంది. రైట్? నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి సునీత స్పీక్స్ క్వైట్ క్లియర్లీ. ఈ సెంటెన్స్లో క్లియర్లీ అనే యాడ్వర్బ్ని క్వైట్ అనే మాట కొంచెం మోడిఫై చేసింది కనుక ఇక్కడ క్వైట్ అనేది కూడా యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ క్వైట్ అనేది కూడా యాడ్వర్బ్ అవుతుంది. క్లియర్లీ యాడ్వర్బ్, నెక్స్ట్ క్వైట్ కూడా యాడ్వర్బ్ అవుతుంది. రైట్? కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఏంటేంటో డిస్కస్ చేసుకుందాము. సాధారణంగా ఇక్కడ వచ్చేసి వేర్, వెన్, వై మరియు హౌ అనే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే పదాలు యాడ్వర్బ్స్ అవుతాయి. రైట్? ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అంటే ఎక్కడ, వేర్. వేర్ అంటే ఏంటి? ఎక్కడ అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి కాబట్టి ఇక్కడ మనం కింద వచ్చేసి ఎగ్జాంపుల్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇటు చూడండి, అబోవ్, బిలో, హెన్స్, హియర్, హైదర్, ఇన్సైడ్, ఫార్, నియర్, దేర్, దెన్స్, టైదర్, అవుట్ సైడ్, వితిన్, వితౌట్. ఇవన్నీ వచ్చేసి మనకు యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ గురించి చెప్తుంది. ఎప్పుడైతే మనం ప్లేస్ గురించి యూజ్ చేస్తామో, ప్లేస్ దగ్గర ఎక్కడైతే ప్లేసెస్ ఉంటాయో, ఒకవేళ ఆ ప్లేస్ దగ్గర మనం అబోవ్ కానీ, బిలో, హెన్స్, హియర్, హైదర్, ఇన్సైడ్, ఫార్, నియర్, దేర్, థింగ్స్, దైదర్, అవుట్ సైడ్, వితిన్, వితౌట్, ఇవన్నీ మనం అనేది అడ్వర్బ్ ప్లేస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం యూజ్ చేస్తాము. సో ఇవి మీరు ఒకటికి రెండు సార్లు చూసుకోండి. మీకు అంత ఓపిక లేకుంటే నేను ఇంకోసారి చదువుతాను. అబోవ్, బిలో, హెన్స్, హెయిర్, ఐదర్, ఇన్సైడ్, ఫార్, నియర్, దేర్, దెన్స్, దైదర్, అవుట్ సైడ్, వితిన్, వితౌట్. ఎప్పుడైతే క్వశ్చన్లో ఇవి వస్తాయో అప్పుడు యాడ్వర్బ్ అని మీరు పెట్టేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. టైం అంటే ఎప్పుడు, ఏ టైంకి వెళ్ళాలి, ఎప్పుడు అనేది యూజ్ చేస్తాం కదా, అక్కడ యూజ్ అవుతుంది అనమాట. వెన్ అనే ప్రశ్నల దగ్గర యాడ్వర్బ్ ఆఫ్ టైం. అయితే సరే, ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎగో, దెన్, నౌ, సిన్స్, బిఫోర్, ఆల్రెడీ, ఎర్లీ, లేట్, టుడే, ప్రెజెంట్లీ, ఇమీడియట్లీ, ఇన్స్టాంట్లీ, సున్, టుమారో, ఎస్టర్డే, ఆఫ్టర్వర్డ్స్. మీరు వీటి మీద కొన్ని క్వశ్చన్స్ కూడా రాసి నోట్ ప్రిపేర్ చేసుకోండి. అగో మీరు ఎక్కడ యూజ్ చేస్తున్నారు, దెన్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు, నౌ, సిన్స్, బిఫోర్, ఆల్రెడీ, ఎర్లీ, లేట్, టుడే, ప్రెజెంట్లీ, ఇమీడియట్లీ, ఇన్స్టాంట్లీ, సున్, టుమారో, ఎస్టర్డే, ఆఫ్టర్వర్డ్స్. ఇవన్నీ ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయో మీరు ప్రతి దానికి ఒక లైన్ స్టెప్ బై స్టెప్ మీరు నోట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఎలా అంటే హౌ అన్న ప్రశ్నలకు సమాధానాలు. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు అడ్వర్బ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఒక్క మార్కు పోయినా మీకు జాబ్ పోయినట్టే. కాబట్టి మీరు
ప్రతిదీ మీరు నేర్చుకోవాలి. ఏది వదిలిపెట్టకూడదు. రైట్. ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది ఏముంది, సారీ, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి. వెల్, ఇల్, బ్యాడ్లీ, ప్రబబ్లీ, స్లోలీ, సాడ్లీ, సడన్లీ, క్యూక్లీ, ప్రమోట్లీ, నైస్లీ. ఇక్కడ మొత్తం ఎల్వై వైలే వచ్చినాయి కదా, ఎల్వై ఎల్వై ఎల్వై, ఇవన్నీ మీరు అడ్వర్బ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మనం అడ్వర్బ్స్ ఎన్ని రకాలుగా నేర్చుకోవచ్చో అవి మొత్తం డివైడ్ ఉన్నాయి. ఓకేనా. సో ఫోర్త్ వన్ వచ్చేసి అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్, ఎన్నిసార్లు, హౌ మనీ టైమ్స్ అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తాము. అప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి. వన్స్, ట్వీస్, థ్రైస్, ఆఫ్టెన్, ఫస్ట్లీ, సెకండ్లీ, నెవర్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నంబర్స్, అడ్వర్బ్స్ ఆఫ్ నెంబర్స్ వీటి దగ్గర అంటే వన్స్, ట్వీస్, థ్రైస్, ఆఫ్టెన్, ఫస్ట్లీ, సెకండ్లీ, నెవర్, ఇవన్నీ ఇక్కడ నోట్ చూసుకోండి ఒకసారి. ఇవి వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా అడ్జెక్టివ్స్ నౌన్ ప్రనౌన్కి ముందు వస్తాయి కదా, అడ్వర్బ్స్ ఏంది వర్బ్కి తర్వాత వస్తాయి అన్నమాట. వర్బ్కి, ఓకేనా. మీరు ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోండి. వర్బ్కి తర్వాత అనేది అడ్వర్బ్ వస్తాయి. రైట్. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ, ఎంతసేపు అన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తాము. అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఇక్కడ చూడండి ఎంతసేపు అంటే ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్, క్వైట్, పార్ట్లీ, ఇక్కడ మొత్తం ఎల్వైలు వచ్చాయి చూడండి. ఆల్మోస్ట్, క్వైట్, పార్ట్లీ, ఫుల్లీ, హాఫ్, మచ్, వెరీ మచ్, సమ్, వాట్, రైదర్. ఇంకోసారి చూసుకోండి. డిగ్రీ అంటే ఆల్మోస్ట్ ఎంతసేపు అంటే ఆల్మోస్ట్, క్వైట్, పార్లీ, ఫుల్లీ, హాఫ్, మచ్, వెరీ మచ్, సమ్, వాట్, రైదర్. ఓకే. ఇవన్నీ సమ్, వాట్, రైదర్ ఇవన్నీ మనకేంటి అడ్వర్బ్స్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ నెగేషన్ అంటే లేదు అన్నదానికి సమాధానం. ఓకేనా. నో, నాట్, ఎట్, ఆల్, నాట్, ఇవన్నీ నో కూడా మనకు అడ్వర్బ్ వస్తుంది. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్, ఇది కూడా మళ్ళీ నాట్ కూడా, ఇవన్నీ అడ్వర్బ్ కిందకి వస్తాయి. గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న విషయము. నో, నాట్, ఎట్, ఆల్, నాట్ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి కూడా అడ్వర్బ్ వస్తాయి. రైట్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ డూ నాట్ వాంట్ ఈట్. ఐ డూ నాట్ ఇక్కడ వచ్చింది కదా, వర్బ్ తర్వాత అడ్వర్బ్ వచ్చింది. ఐ డు నాట్ వాంట్ ఇట్. షీ వాస్ నో టు హీస్ ప్రపోజల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్, అవును అన్నదానికి సమాధానం ఇస్తాము. ఎగ్జాంపుల్ ఎస్, నో, ఎస్ కూడా మనకు అడ్వర్బ్. ఓకే. సర్టెన్లీ, షూర్, ఇవి కూడా రైట్. ఇంతటితో అడ్వర్బ్ కంప్లీట్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ వీడియోలో ప్రిపోజిషన్స్ పోస్ట్ చేస్తాను. రైట్.